రావణుడు గొప్ప శివభక్తుడిగా ఎలా అయ్యాడో మీకు తెలుసా? రావణుడు తన శక్తిని, రాజ్యాన్నే చూసి గర్వంతో ఉండేవాడు. ఒకసారి రావణుడు తన పుష్పక విమానంలో ప్రయాణిస్తూ శివుడు ఉండే కైలాస పర్వతం మీదకి వెళ్ళాలని ప్రయత్నించాడు. కానీ దారిలో నందీశ్వరుడు అడ్డుపడి ఈ దారిలో వెళ్ళకూడదని, కైలాసాన్ని దాటకూడదని రావణుడికి చెప్పాడు. కానీ రావణుడు ఆ మాటలు లెక్క చేయకుండా కోపంతోనే ఈ కైలాస పర్వతాన్ని తీసి పక్కన పెడతానా అన్నాడు. అప్పుడు వెంటనే తన 20 చేతులతో కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అప్పుడు పర్వతం కదలడంతో పార్వతీదేవి భయపడింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో తన కాలు బొటనవేలుని పర్వతం మీద ఉంచాడు. ఆ బరువుకి రావణుడి చేతులు పర్వతం కింద ఇరుక్కుపోయి నొప్పికి తట్టుకోలేక భయంకరంగా అరిచాడు. అప్పుడు రావణుడు తన తప్పుని తెలుసుకుని తన చేతి నరాలతో వీణను తయారు చేసి శివుడి కోసం పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఆ సూత్రమే ప్రసిద్ధి చెందిన శివతాండవ సూత్రం. 100 సంవత్సరాలు అదే విధంగా శివుడి కోసం పాటలు పాడాడు. రావణ భక్తికి